నమస్తే ఏలూరు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ రేంజ్ లో ఉందండి ఏలూరు. ఏలూరు అంటే హుషారు, హుషారు అంటే మా అందమైన బామలు సత్యభామలు, అంతేనా? వెల్కమ్ టు బామలు సత్యభామలు, పవర్డ్ బై వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీ ఘీ, నాణ్యతలో రుచిలో అద్భుత. ఈరోజు మన థీమ్ అబాబాబాబాబాబాబాబా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే, అసలే మన ఏలూరు వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. అబాబాబాబాబాబాబా, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. సో ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతా, వెంటనే గిఫ్ట్లు వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఏనుగు వెనకాల ఉంటుంది, గుర్రానికి ముందు ఉంటుంది, ఏంటి? మీ పేరెంట్స్ చెల్లి? ప్రశాంతి అండి. శాంతం లేకుండా చేసే వాళ్ళని ప్రశాంతి అంటారు, అంతేనా? అంతేనే. ఎవరైనా మాట్లాడితే నాతో చాలా హాయిగా ఉందని అనుకుంటారు, నేను మాత్రం కంగారుగానే ఉంటాను. సరే, మరి ఏనుగుకి వెనకాల ఉంటుంది, గుర్రానికి ముందు ఉంటుంది, ఏంటి? అరే ఏంట్రా ఇది? ఏనుగు గుర్రంలో గు ఫస్ట్. రైట్ ఆన్సర్. సూపర్. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, టంగ్ ట్విస్టర్ ఆడబోయే మా బామ్మలు సత్యభామలు వచ్చేసేయండి. ఓకే అండి, ఏం పేరు? చంద్రిక. ఏం చేస్తారు బావా? హ్యాండ్లూమ్ అండ్ బిజినెస్. ఓకే, పేరేంటి? సునీల్ కుమార్. చలో మొదలు పెడదాం. మరి తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరువీధుల్లో తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళాడుతున్న వయ్యారులు, తిరువీధిలో తిప్పుకుంటూ తొక్కుడుబిడ ఆడుతున్న వయ్యారులు. రెండు కలిపి చెప్పాలి. చాలా పెద్దది ఇచ్చారండి. సింపుల్ గా ఉంటదా? మరి ఇంత పెద్దది ఇస్తారా ఏంటి? మరి మీరు చంద్రిక కదా, బాబా చంద్రిక గారికి ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలాగుంటది మరి? సరే చెప్పండి. తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరువీధుల్లో తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళాడుతున్న వయ్యారులు. తిరునాళ్ళలో గోల చేస్తున్న పోయింది. తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరునాళ్ళలో గోలగోల చేస్తూ తిప్పుతున్న గాలి బిల్లలు. గాలి బిల్లలా. తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరునాళ్ళలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరువీధుల్లో తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళాడుతున్న వయ్యారులు. తిరువీధిలో తిప్పుకుంటూ తొక్కుడు బిల్ల ఆడుతున్న వయ్యారు. ఇప్పుడు చెప్పేస్తుంది మా అక్క. రెడీ. తిరునాళ్ళలో గోలగోల చేస్తూ ఊదుతున్న గాలి బూరలు, తిరువీధుల్లో తిప్పుకుంటూ నడుస్తున్న వయ్యారులు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇదిగో ఇక్కడే ఉన్నారు అందరూ. మీరు ఉన్నారా? నేను కూడా ఉన్నా. మరి చెప్పండి. తిరునాళ్ళలో తిరుగుతూ హాస్యం కామెడీ. తిరునాళ్ళలో తిరుగుతూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరువీధిలో తిప్పుకుంటూ నడుస్తున్న వయ్యారులు. తిరునాళ్ళలో గోలగోల చేస్తూ తిరునాళ్ళలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు, తిరువీధుల్లో తిప్పుకుంటూ నడుస్తున్న వయ్యారులు. తొక్కుడు బిల్ల ఆడుతున్న వయ్యారులు. లాస్ట్ లో సుక్కు 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 సుక్కు. ఇప్పుడు స్టార్ట్ చేయి. తిరునాళ్ళలో తిరుగుతున్న నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? తిరునాళ్ళలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్న గాలి బూరలు. సరే, కమాన్ సుక్కు. తిరునాళ్ళలో గోలగోల చేస్తున్న ఆడుతున్న గాలి బూరలు. అమ్మయ్యా, ఏదోట్లేండి. తిరువీధుల్లో తిరుగుతున్న తొక్కుడు బిల్ల ఆడుతున్న వయ్యారులు. ఏం చదువుకున్నావు అక్క? మనం డిగ్రీ. మా అక్క డిగ్రీ చదివితే ఇలా చెప్తుందంటే ఏ 10th ఆపేసిందంటే నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నేను దాయిచ్చేది అనమాట. ఎనివే, మొత్తానికి గట్టిగా చెప్పండి, కొట్టండి బాబా. సుక్కో. ఓకే, మరి నెక్స్ట్ ఉన్నారు. ఎందుకండి అంత హైట్ అవసరమా? వారికి తగ్గట్టు ఉండాలి కదా. అలా అంటారా? అయితే సూపర్. అచ్చచ్చా, అప్పుడే తెలిసిందనమాట ఆయన 6 ఉంటే నేను ఉండాలి అని. ఏం పేరండి? ప్రత్యూష. చలో మొదలు పెడదాం. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సద్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు
సారాయి వీర్రాజు. శాతవాహన ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా శాతవాహన ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్న సూరవరం సుబ్బరాజు. సూరవరం సుబ్బరాజు. చెప్పు. దీనిపైన ఇంకొక మాట మాట్లాడితే పద్ధతిగా ఉండదు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు. శాతవాహన ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. శాతవాహన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్న సురవరం హైదరాబాద్ 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 పోనీ ఏలూరు వెళ్ళిపోతున్న వెళ్దాం. ఓకే. శాతవాహన ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. శాతవాహన ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. రెండు కలిపి చెప్పే. సద్భావన సత్ప్రవర్తన కలిగి నేను అసలు నీ వైపు చూడను. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు సురవరం ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న శాతవాహన. కవరింగ్లు వద్దమ్మా. ఈ మధ్య కొత్త ట్రైన్ వేసారు సురవరం. మా బావే, మా పవన్ బావ వేసారు అది. శాతవాహన ట్రైన్ ఎక్కి సురవరం వెళ్ళి కళ్ళు మూసుకో. అయితే ఒక మంత్రం వేస్తాను, ఈజీగా వచ్చేది. ఓకే, రెడీ? కళ్ళు మూసుకో. బాబా 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 అలాగే ఉండు. చూడు, సేమ్ శారీకి మ్యాచింగ్. ఇప్పుడు చెప్పు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు శాతవాహన ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. అంతే. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు శాతవాహన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏలూరు. మరి చెప్పలేదు నువ్వు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన సారాయి వీర్రాజు శాతవాహన ట్రైన్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోతున్న సురవరం సుబ్బరాజు. గట్టిగా చెప్పట్లమ్మా. మీరు మా అబ్బాయి మాట. థ్యాంక్ యూ. అందుకే అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. పెద్ద అడగాలైతే. అందుకే చెప్తున్నాను, అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మీకు చిన్న మాట, జన్మనిచ్చింది అమ్మ, జనాలని పెంచి మెచ్చింది జెమినీ టీవీ. వావ్ వావ్. మరి మీ పేరేంటి? భార్గవ. భార్గవ కదా. భామలందరినీ మెచ్చేది భార్గవ గారు, మనకందరు గిఫ్ట్లు ఇచ్చేది భార్గవ గారికి. జై. అది మా అబ్బాయి అండి. నా మీద కవిత పెట్టింది కాబట్టి మా పిన్ని మీద పాట. కృష్ణమ్మకి గోదావరికి తోడెవరంట పిన్ని. ఇప్పుడు మొదలెడదాం టంగ్ ట్విస్ట్. పేరేంటండి? నా పేరు జయశ్రీ రాఘవ్ అండి. జయశ్రీ రాఘవ్. మా వారి పేరు కలిపి పెట్టుకుంటాను నేను ఎప్పుడు. రెడీ, విను జాగ్రత్తగా. ఈజీగా అడుగుతా. ఓకే. తెల్ల తెల్లని కొంగల కోసం జనాలు వెళ్తారు కొల్లేరు. తెల్ల తెల్లని కొంగల కోసం జనాలు వెళ్తారు కొల్లేరు. బామలు సత్యభామలు ఆడడానికి మహిళలు వచ్చారు ఏలూరు. బామలు సత్యభామలు ఆడటానికి మహిళలు వచ్చారు ఏలూరు. సూపర్, చెప్పే. తెల్ల తెల్లని కొంగలు చూడటానికి వెళతారు కొల్లేరు. భామలు సత్యభామలు ఆడటానికి వస్తారు ఏలూరు. ఇంకోసారి. ఒక్కసారి చాలు, మళ్ళీ బాగోదు. వాళ్ళందరూ ఏమని అనుకుంటే అన్ని సార్లు అడుగుతున్నారంటారు. చాలు. అయితే ఇప్పుడు స్టైల్ గా చెప్దాం పిన్ని. ఓకే, తెల్ల తెల్లని కొంగల కోసం జనాలు వెళ్తారు ఏలూరు. తెల్ల తెల్లని కొంగల కోసం జనాలు వెళ్తారు కొల్లేరు. బామలు సత్యభామలు ఆడడానికి వస్తారు ఏలూరు. హే రాఘవ. బాబు వద్దు, అక్కడ బాబాయ్ని పిల్లాలి. హే రాఘవ. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. మొత్తం కలిపి చెప్పు ఇప్పుడు. తెల్ల తెల్లని కొంగలు చూడటానికి వెళతారు కొల్లేరు. భామలు సత్యభామలు చూడటానికి వస్తారు ఏలూరు. హే రాఘవ. మొత్తం కలిపి ఇంకొకసారి లాస్ట్. మరి తెల్ల తెల్లని కొంగలు చూడటానికి వెళతారు కొల్లేరు. భామలు సత్యభామలు చూడటానికి వస్తారు ఏలూరు. హే రాఘవ. హే రాఘవ. సూపర్. ఏం పేరండి? జయలక్ష్మి అండి. బావగారు ఏం చేస్తారా? స్వీట్ షాప్ అండి. ఓకే, రెడీ, మొదలు పెడదామా? తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్నారు గాలిబూరలు. తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్నారు గాలిబూరలు. తిరువీధుల్లో తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు వయ్యారులు. తిరువీధుల్లో తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళలు ఆడుతున్నారు వయ్యారు. ఇప్పుడు కలిపి చెప్పే. తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్నారు గాలిబూరలు. తిరువీధుల్లో తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళలు ఆడుతున్నారు వయ్యారులు. సూపర్. ఎలా? ఏంటి చదివావు చెప్పు. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. అమ్మా, ఎలా చదివావు? బుక్ లో చెక్ తీరిందా? బావగారు ఏం చదివారు? ఈయన బీటెక్. ఓకే, ఎక్కడ లవ్ స్టార్ట్ అయింది? అరేంజ్డ్ మ్యారేజ్. ఊరుకో. ఇన్నాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ గా దాచిన మా బావ అక్క లవ్ స్టోరీ ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. విని ఊరుకోండి అంతే, ఎవరికి చెప్పకండి. చెప్పు. అరేంజ్డ్ అండి. హాస్యం, కామెడీ. మాట్లాడుకోలేదు అసలు మ్యారేజ్. పెళ్లి చూపుల్లో మీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? బావ అడిగాడు కదా పక్కకు తీసుకెళ్తానని, అప్పుడు ఏం మాట్లాడుకున్నారు అది చెప్పు. పేరేంటని అడిగారు. ఏంటి పక్క తీసుకెళ్లి పేరు అడుగుతారా?
ఆ అమ్మని నాన్న అడిగితే చెప్పరా ఏడు బావ నువ్వు ఆ తర్వాత మీరేం అడిగారు నేనేం అడగలేదండి. సరే తర్వాత ఏం చేసావు చెప్పు టూర్లు తిరగడం ఇష్టమా అని అన్నారు. ఓకే అని చెప్పాను. అంటే ఆయన హనీమూన్ ప్లాన్ అప్పుడే ఇస్తారు అనమాట. ఎక్కడికి వెళ్ళాం హనీమూన్? కేరళ కొచ్చిన్. అచ్చా బోట్లు బాగుంటాయి సీక్రెట్ గా. ఓకే సూపర్ గట్టిగా చెప్పట్లో. ఓకే సో టంగ్ ట్విస్టర్ల తాట తీసి మా తాట కూడా తీసి ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. రండి వై నాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్ లవ్లీ అక్కాదా, కంగ్రాట్స్. ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్ అదిరిపోయే కవిత నా మీద చెప్పి నన్ను భూమి నుంచి ఆకాశం బాగా తీసుకెళ్లిన మా పిన్నే పిన్నే రా. కంగ్రాచులేషన్స్ వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. సమ్మర్ వచ్చిందంటే సాధారణంగా ఏసీ కొనుక్కోవాలి, లేదంటే రిఫ్రిజిరేటర్ కొనుక్కోవాలి, వాటి సర్వీస్ చేయించుకోవాలి, ఇలాంటి విషయాలు ఉంటాయి కదా. ఇక బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అనకాపల్లి, తణుకు, భీమవరం, ఏలూరు. సో ఆన్లైన్ కంటే అతి తక్కువ ధరలకే మీకు అద్భుతమైన సేవ అందించబడుతుంది. ఈస్ట్ వెస్ట్ వైజాగ్ తో కలిసి 35 బ్రాంచ్లు ఉన్నాయి వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదే జోష్ తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి మొదలు పెడదాం. సెటప్ ప్లీజ్. ఓకే ఈరోజు మన ఓ శివంగిలో గేమ్ అలా ఇలా లేదు. అబాబాబాబాబాబాబా ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి గేమ్ ఎప్పుడు ఆడలేదు కదా. సో గేమ్ ఏంటి అంటే ఈ కర్ర ఇలానే ఉండాలి, కర్ర వదలాలి, ఈ కర్ర పట్టుకోవాలి, మీరెళ్ళి ఆ కర్ర పట్టుకోవాలి. అంటే కర్రలు అలానే స్టాండ్ గా ఉండాలి, మీరు మాత్రం పరిగెడుతూ ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా వదిలేశారు అంటే కర్రతో పాటు ఆ వదిలేసి పట్టుకోలేని వాళ్ళు కూడా అవుట్ అవుతారు అనమాట. ఫైనల్ గా ఎవరో ఒకళ్ళు విన్నర్ గా ఉంటారు, వాళ్ళే ఈ రోజు ఓ శివంగిగా నిలుస్తారు. మొదలు పెడదాం. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఈ కర్ర గురించి మీకు సంబంధం లేదు, ఆ కర్ర మీరు పట్టుకోవాలి. మీరు కూడా మీ ముందు ఉన్న కర్రే. రెడీ 3, 2, 1 గో. అది మీరు వచ్చేయండి. రెడీ 3, 2, 1 స్టార్ట్ గో. అది ఓకే. ఓ సో మీరు వచ్చేయండి. రెడీ 3, 2, 1 గో. ఈ టీంలో ఎవ్వరూ విన్ అవ్వలేదు. నెక్స్ట్ టీం చూద్దాం. ఫస్ట్ టీంలో ఎవ్వరు విన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ టీంలో ఎవరైనా లాస్ట్ లో ఉన్నా వాళ్ళకి డెఫినెట్ గా గిఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ టీం ఆడిన వాళ్ళకి కూడా డెఫినెట్ గా గిఫ్ట్ ఉంటుంది. సో మీకు ఛాన్స్ ఉంది, లాస్ట్ 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. ఓకేనా? మీ లెఫ్ట్ హ్యాండ్ లో వదిలేసి రైట్ హ్యాండ్ మీరు క్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. వదిలేసిన దాని గురించి మీరు ఆలోచించొద్దు. రెడీ 3, 2, 1 స్టార్ట్. రెడీ గో. ఇప్పుడు కూడా మీరు ఇది క్యాచ్ చేయాలి, మీరు ఇది క్యాచ్ చేయాలి, మీరు అది క్యాచ్ చేయాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓకే ఫస్ట్ టీమ్ లో ఎవరు క్యాచ్ చేయలేదు అండ్ సెకండ్ టీమ్ లో ఫైనల్ గా దుర్గా గారు అయితే క్యాచ్ చేశారు, మిగతా ఇద్దరు అవుట్ అవడం వల్ల. సో నెక్స్ట్ టీం వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే దుర్గా గారు కూర్చోండి. ఓకే ఫస్ట్ టీమ్ లో ఎవరు ఫైనల్ గా క్యాచ్ చేయలేదు అండ్ సెకండ్ టీమ్ లో దుర్గా గారు క్యాచ్ చేశారు అండ్ ఇప్పుడు థర్డ్ టీం రెడీగా ఉంది. ఓకే రెడీ 3, 2, 1 గో. రెడీ 3, 2, 1 గో. ఓకే సో మీరు వెళ్ళిపోండి మా. రెడీ 3, 2, 1 గో. ఓకే దా మీరు వచ్చేయండి. 3, 2, 1 గో. అది అంతే. ఓకే రెడీ 3, 2, 1 గో. ఫైనల్ గా 3 రౌండ్లో మొదటి రౌండ్ లో ఎవరు ఫైనల్ గా క్యాచ్ చేయలేదు అండ్ సెకండ్ రౌండ్ లో దుర్గా గారు, థర్డ్ రౌండ్ లో లహరి గారు క్యాచ్ చేశారు. కాబట్టి ఇద్దరికి కంగ్రాచులేషన్స్. దుర్గా గారు రండి. లహరి గారు కంగ్రాచులేషన్స్. వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. దుర్గా గారు కంగ్రాచులేషన్స్. ఎన్జీగి వారి గిఫ్ట్ హ్యాంపర్. ఎన్జీగి
నందగోకుల్ ఘీ నుంచి ఎన్జీ ఘీగా పేరు మార్చుకున్నప్పటికీ స్వచ్ఛతలో, నాణ్యతలో, రుచిలో ఎలాంటి మార్పు లేదు. ఎన్జీ ఘీ నాణ్యతలో, రుచిలో అద్భుత. నా నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు షర్మిల గారు. షర్మిల గారు ఎలా ఉన్నారండి? పైన బాగున్నారు. సో మనం అంటే మనసులో ఏదైనా ఒక చిన్న బాధ ఉన్నప్పుడు బయట ఎంత హ్యాపీగా ఉన్నా మన ఫ్యామిలీ కలిస్తేనే అది బయట షేర్ చేసుకోగలం. ఇదంతా మన ఫ్యామిలీ. సో మీ బ్రదర్ అనుకొని, మన ఫ్యామిలీ అనుకొని మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. మేము 4 సిస్టర్స్, ఒక బ్రదర్ అండి. మాకు మా అమ్మ మా డాడీ ఉండగా 2 పెళ్ళిళ్ళు అయినాయి. అనుకోకుండా ఒక రోజు మా సిస్టర్ కి ఫీవర్ వస్తే ఫోన్ వచ్చింది. ఇంకా మా మమ్మీ బయలుదేరి వెళ్ళారు. ఆ రోజు నైటే మా డాడీ సడన్ గా చనిపోయారు. ఇక ఆ రోజు నైట్ మా డాడీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కసారిగా గట్టిగా అరిసేశారు. మంచం మీద ఉన్నట్టే ఎక్స్పైర్ అయిపోయారు. తెలీదు అసలు ఎలా చనిపోయారో ఏంటో అసలు ఏం తెలీదు. అక్కొక్కరి దానికి పెళ్ళయింది, 2 అక్కలకి అయింది. మీరు అన్నయ్య ఇంట్లో ఇంకో అక్క, మొత్తం 5 మేము. 5 పిల్లలు. ఇంకా ఫోన్ చేస్తే అమ్మ అనే అక్కళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఆ మూమెంట్ లో నేనే లాస్ట్ కదా, నాకు షాక్ కి హెల్త్ ఏం జరుగుతుందో తెలియలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన ఏం లేదులేమ్మా షాక్ అని చెప్పేసి ఇంజెక్షన్ ఇచ్చారు. అది నాకు రియాక్షన్ వచ్చేసింది. మెడ వెనక్కి వెళ్ళిపోయింది, పెరాలసిస్ లాగా. ఆ మెడ ఆ చిన్న వయసులో, అప్పుడు మీ వయసు ఎంతమా? సుమారు 16-17 ఇయర్స్ ఉంటాయి. ఈ మెడ సో అంటే నాన్నగారు అక్కడ ఇదంతా జరుగుతుండగానే 15 days లోపే తినము చేయము, ఆ బాధలో ఉన్నాం. ఫైనల్ రైట్స్ ప్రాసెస్ లోనే మీకు కూడా హెల్త్ ప్రాబ్లం. మళ్ళీ పక్కన వాళ్ళే తీసుకెళ్లారు. ఇంకా అయిపోయిందమ్మా అమ్మాయి అని చెప్పేశారు డాక్టర్ గారు. అని చెప్పేస్తే ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అదేంటి అలా చెప్తారేంటని వెంటనే వాళ్ళే కార్ మాట్లాడేసి హాస్పిటల్కి పంపించారు విజయవాడ. స్పెషలిస్ట్ చూసి మెడిసిన్ రియాక్షన్ వచ్చింది అని చెప్పేసి అది తెలియటం వల్ల దానికి సంబంధించిన మెడిసిన్ మళ్ళీ వెంటనే చేయటం వల్ల ఒక 1/2 hour 1 hourకి సెట్ అయిపోయింది. సో మీకు నాన్నగారికి మధ్య అనుబంధం ఎలా ఉండేది? అంటే రెగ్యులర్ గా మీరు ఏమన్నా ఆయన అడగడం, ఆయన మీకు గారాబం చేయడం? ఏది అడిగినా ఇస్తారు. మీరు చిన్న అమ్మాయి కాబట్టి లాస్ట్ ఇంట్లో అందరితోనూ ఉంటారు. డాడీ అట్లా అనేమీ లేదు. అది అసలు ప్రతి ఘట్టము నాకు ఇలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ తోనే జరిగేది అనమాట. మ్యారేజ్ అయినా పిల్లలైనా ఏది ఫస్ట్ ఆస్వాదించలేను. కష్టపడి మ్యారేజ్ తర్వాత అన్నయ్య అక్కకి మ్యారేజ్ చేశాడు. మేమందరం కలిసి అన్నయ్యకి మ్యారేజ్ చేశాము. తర్వాత అన్నయ్య నాకు మ్యారేజ్ చేయటానికి ప్రయత్నించాడు. కరెక్ట్ గా సెట్ అయింది. May 29th మ్యారేజ్, 27th యాక్సిడెంట్ అయింది మీకు, మా వారికి. పెళ్లికి ముందే ఇంకా ఆగిపోతుందేమో అనుకున్నాము. మ్యారేజ్ మా వారు ఒప్పుకోలేదు. అమ్మాయి ఆ జీవితం అలా అవ్వకూడదు, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను, అలా అయితేనే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పి వాళ్ళ సిస్టర్స్ దగ్గర వాళ్ళ మమ్మీ దగ్గర వాగ్దానం చేయించుకుని థియేటర్లోకి వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు. అలా వాళ్ళతో ప్రామిస్ చేయించుకుని అలాగే హాస్పిటల్ నుంచి ద్వారకా తిరుమలలో జరిగింది మ్యారేజ్. ఆయన అలాగే బెడ్ మీద ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు పెళ్లికి. ఆపరేషన్ 2 జరిగినాయి. తాళి కట్టలేకపోతే ఆడబడుచు అర్ధమొగుడుతో సమానం కదా, ఒకవేళ కుదిరితే అలా అయినా ఆడబడుచుతో కట్టిద్దాం అనుకున్నారు. ఆయనే గట్టిగా స్పందించి అలా చాలా కష్టంతో తాళి కట్టారనమాట. గ్రేట్ అండి. అంటే ఒక మనిషి ఎలా ఆలోచించాలో అని కరెక్ట్ గా అలా ఆలోచించారు, ఎవరికి బ్యాడ్ రాకుండా. సో మీ ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ లైఫ్? హ్యాపీగా ఉన్నారు? సో ఎప్పుడైనా నాన్నగారు గుర్తొస్తే, అంటే మీకు చిన్న వయసులోనే 16-17 ఇయర్స్ లోనే నాన్నని మిస్ అయ్యారు. సో ఎవరైనా లోటు అన్నయ్య బాగా తీర్చాడు, బాగా మ్యారేజ్ చేశాడు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చి బాగా చూసి అన్ని. ఇప్పటికి కూడా నాకు డాడీ అంటే ఇంకా అన్నయ్యే. షర్మిల గారు, మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ విన్న తర్వాత, సో అది అనుకోకుండా జరిగిన కష్టాలన్నీ వస్తాయి, బట్ ఆ కష్టాలని దాటుకొని నాకేదో జరిగిపోతుంది అని భయపడకుండా, లేదు ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అని డేర్గా ఒక అడుగు ముందుకేస్తే ఆ కష్టం అనేది ఎప్పటికీ కష్టంగానే ఉండకుండా మంచిగా మనం లైఫ్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అండ్
చిన్న వయసులోనే నాన్న చనిపోయారు, అమ్మ ఒక్కరితో అయిపోయింది, ఎలా అని భయపడకుండా 5 పిల్లలు అంటే నిజంగా అమ్మగారు కూడా గ్రేట్. ఈరోజు మా జెమిని ఫ్యామిలీకి వచ్చారు, మీ మనసులో బాధను షేర్ చేసుకున్నారు. ఒక ఆడబడుచులో వచ్చారు కాబట్టి ఆ లాంఛనాలతోటే మీరు వెళ్ళాలి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు మన ఏలూరులో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం బామలు సత్యభామలు. పవర్డ్ బై వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ NG ఘీ, నాణ్యతలో రుచిలో అద్భుత.